స్టూడెంట్ విల్ బీ అలౌడ్ టు పర్సూ ఓన్లీ వన్ ఇంటర్న్షిప్ ఫర్ ఈచ్ డిగ్రీ కోర్స్. అంటే ఓన్లీ వన్ ఇంటర్న్షిప్ అయితే అలా ఉంటుందని చెప్తున్నారు. ద స్టూడెంట్ షాల్ హ్యావ్ పర్మిటెడ్ టు క్యారీ అవుట్ ఇంటర్న్షిప్ ఓన్లీ ఎట్ ద అన్క్లాసిఫైడ్ ఏరియాస్ ఆఫ్ విఎస్ఎస్సి ఆర్ ఇస్రో. అంటే అన్క్లాసిఫైడ్ ఏరియాస్లో మాత్రమే వాళ్ళు చేపిస్తారని చెప్తున్నారు ఇంటర్న్షిప్. అండ్ ఎలిజిబిలిటీ ఫర్ అప్లయింగ్ ఇంటర్న్షిప్ ఇన్ అన్ అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. సిజిపిఏ అయితే కనుక 6.32 ఉండాలి. మినిమం 6.32 మినిమం ఉండాలి, లేదా 60% అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇంటర్న్షిప్ ఆఫర్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఓన్లీ. సో అంటే మీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజ్ అయితేనే మీకైతే ఇంటర్న్షిప్ అనేది ఆఫర్ చేస్తారు. రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితేనే, ఆన్ క్యాంపస్ రెగ్యులర్ స్టూడెంట్స్కి మాత్రమే, ఆన్లైన్ డిగ్రీస్ చేసే వాళ్ళకి లేదని చెప్తున్నారు. కంప్లీటెడ్ ద కోర్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ February 15, 2024 యాజ్ ఏ రెగ్యులర్ ఆన్ క్యాంపస్ స్టూడెంట్. అంటే సో ఇక్కడ 15th ఫిబ్రవరి లోపు అయిపోయినా కూడా ఓన్ ఆర్ ఆఫ్టర్, దాని తర్వాత కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే అలా ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఏ డిగ్రీ చేసే వాళ్ళకి అంటే బీటెక్, బీఈ, బీఎస్, ఎంఎస్ కెమిస్ట్రీ ఫిజిక్స్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంఈ, ఎంఎస్సీ, పిహెచ్డి చేసే వాళ్ళకైతే ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు బీటెక్లో కూడా మనకైతే దాదాపు అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఏరోస్పేస్, అప్లైడ్, చూసుకోండి మీరు ఒకసారి పాజ్ చేసి వీడియోని. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్, ఈసీఈ అన్నీ ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మినిమం క్రైటీరియా ఫర్ అప్లయింగ్ ద ఇంటర్న్షిప్ ఎట్ విసిసి. సో మినిమం క్రైటీరియా ఏంటంటే బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కానీ, బీఎస్ఎంఎస్సీ కానీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసే వాళ్ళు కానీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 4th సెమిస్టర్. అంటే బీటెక్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ 4th సెమిస్టర్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. 60% మార్క్స్ లేదా 6.32 జీపీఏ మినిమం ఉండాలి. మార్క్స్ అప్ ప్రీవియస్ సెమిస్టర్ వరకు అయితే అలా ఉండాలి. ఎంటెక్ చేసే వాళ్ళకైతే కనుక ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ బీటెక్ మార్క్స్ 6.32 అబోవ్ ఉండాలి. పిహెచ్డి చేసే వాళ్ళకైతే కోర్స్ వర్క్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నో స్టైఫండ్ ఓర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విల్ బీ గివెన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్. అంటే స్టైఫండ్ ఏది రాదు అని చెప్తున్నారు. డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ విల్ బీ మినిమమ్ ఆఫ్ 21 days. మినిమం 21 days అయితే మీరు మ్యాక్సిమం 45 days ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. సో మినిమం 21 days కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అట్లా అయితేనే సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ qualifications, previous internships, projects done, if any technical skills, areas of interest, work experience etc. can be uploaded in supporting information as a సింగిల్ పీడిఎఫ్. అంటే సింగిల్ పీడిఎఫ్లో మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ అన్నీ ఇందులో పెట్టొచ్చు. మీరు ఒక పీడిఎఫ్ లాగా చేసి అప్లోడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దిస్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ బై ఏ మెయిల్. అంటే మీకు మెయిల్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ అనేది మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఇంటర్న్షిప్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే. సో మళ్ళీ వీలోకి వెళ్ళిన తర్వాత సో ఎలా అప్లై చేసుకోవాలంటే సో ఇలా మనకి మెయిల్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ డిస్ప్లే పైన చూడొచ్చు. సో ఇలా మెయిల్ అయితే రావడం జరిగింది. సో క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ నేనైతే యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేశాను. అలాగే పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోమంటున్నారు. సో నేనైతే పాస్వర్డ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అప్లై నౌ అనే బటన్ అటు ఇటు అవుతుంది కదా బ్లింక్. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఐ అగ్రీ అండ్ ప్రొసీడ్ అనే దానిపైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు నేమ్ అనేది అడుగుతుంది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, నేమ్ ఆఫ్ ది పేరెంట్, అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, నేమ్ ఆఫ్ ది కోర్స్ అంటే మీ బీటెక్ అయితే బీటెక్, లాటరల్ ఎంట్రీ అయితే లాటరల్ ఎంట్రీ, లేకపోతే నో అని పెట్టండి. డిసిప్లిన్, బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయితే బ్రాంచ్ అయితే పెట్టేసేయండి. సో కోర్స్ డ్యూరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, స్టేటస్ ఆఫ్ కోర్స్ ఏంటి, పర్సూయింగ్, ఇలా మీరైతే సెమిస్టర్ ఎన్నో సెమిస్టర్లో ఉన్నారు, 5th సెమిస్టరా 6th సెమిస్టరా, అలా అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి అలాగే మీరు జనరేట్ చేసిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
సో, ఇలా మీరైతే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో, మీరిక్కడ చూడొచ్చు యాక్టివ్ ఇంటర్న్‌షిప్ స్లాట్ అని ఉంది గదా! సో, ఫస్ట్ నవంబర్ టు 31st ఆఫ్ జాన్వరి వరకు అయితే ఉంది. సో, ఇక్కడ మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో ఇంటర్న్‌షిప్ అనేది ఉంది గదా! సో, వ్యూ అని ఉంది గదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది వస్తుంది. సో, మళ్ళీ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఉంది గదా! సో, దానిపైన క్లిక్ చేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు